ఈరోజు నో బ్యాగ్ డేలో యాక్టివిటీ భాగంగా ఒక చిన్న యాక్టివిటీ తయారు చేయడం జరిగింది. అదేంటంటే ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకొని దానికి ఒక ఫ్రూట్స్ సంబంధించి అలా డ్రాయింగ్ వేసుకొని ఖాళీగా వాటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ రకంగా కొన్నింటిని నేను తయారు చేశాను. అదేంటంటే ఒకటి ఇది 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 ఒకటి, తర్వాత ఇది ఒకటి యాపిల్గా ఇలా తయారు చేశాను. ఇంకొకటి చెర్రీ ఫ్రూట్స్ ఇదొకటి, అలాగే గ్రేప్స్ సంబంధించి 2 రకాలుగా తయారు చేశాను. అలాగే బనానాస్ సంబంధించి ముందుగా ఇలా తయారు చేసుకొని పిల్లలు పాడు చేసేస్తారు కాబట్టి వాటికి చక్కగా ఇలా ఒక ప్లాస్టిక్ కవర్లో వాటిని పెట్టుకోవడం జరిగింది. అలాగే మనం కట్ చేసిన వాటికి తగ్గట్టుగా ఇలాగ ఒక కలర్ పేపర్స్ తీసుకుని వాటికి కూడా పాడవకుండా ఉండడం కోసం ఇలా చక్కగా ఒక కవర్లో పెట్టేసుకున్నాను. రెడ్ కలర్ ఒకటి, అలాగే గ్రీన్ కలర్, ఎల్లో కలర్ది ఒకటి, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఒకటి. పేపర్స్ దొరకలేదు, అందు గురించి ఇలా క్రేయన్స్ దిద్దాను. అలాగే ఇంకొకటి షీట్ ఇలా 2 కలర్స్ కింద తయారు చేసుకున్నాం. ఇప్పుడు తయారు చేసిన వీటన్నిటిని కూడా ఇలా లైన్గా పెట్టుకొని స్టూడెంట్స్ తోటి మనం కటింగ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ షీట్స్ని ఇచ్చి వాటి మీద పెట్టమని చెప్పాలి. జాహ్నవి ఒక షీట్ తీసుకోమ్మా, అది ఏ కలర్లో ఉంటుందో అది ఎక్కడ పెట్టాలో పెట్టు చెప్పాలి. వెరీ గుడ్, చెప్పు ఏంటది? ఏ కలరు? రెడ్ కలర్. చెప్పు, రెడ్ యాపిల్ అనాలి. రెడ్ యాపిల్. వెరీ గుడ్. నెక్స్ట్. ఓకే శ్రీజ, నువ్వు షీట్ తీసుకో. ఏంటవి? గ్రేప్స్. వెరీ గుడ్. పెట్టు, ఏ షీట్ దగ్గర పెడతావు చెప్పమ్మా ఇప్పుడు. గ్రీన్ గ్రేప్స్. వెరీ గుడ్. వైలెట్ గ్రేప్స్. వైలెట్, పర్పుల్ గ్రేప్స్ అని కూడా అనొచ్చు. వెరీ గుడ్. నెక్స్ట్ తేజ, చూడు నువ్వు ఒక షీట్ తీసుకో. ఏంటవి? బనానా. వెరీ గుడ్. పెట్టు, ఎక్కడ పెడతావు అవి చెప్పాలి. వెరీ గుడ్. చెప్పు. yellow కలర్ బనానా, గ్రీన్ కలర్ బనానా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు రండి, మైకేల్ రారు, తీసుకో ఒక షీట్. ఓకే, ఎక్కడ పెడతావు దాన్ని? వెరీ గుడ్. పెట్టు. 2 కలర్స్ వచ్చాయి కదా, సరిగా పెట్టు, కిందకంటా ఉంది. ఓకే, ఇప్పుడు చెప్పావి. బనానా. yellow కలర్ మ్యాంగో. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి తీయండి, ఇంకొకటి తీయండి. ఇది తీరా ప్రభుదేవ్. ఏంటది? ఆ ఫ్రూట్ ఏంటి? పైనాపిల్. ఎందులో పెడతావు? ఇక్కడ పెట్టు, అలా కాదు, ఇలా పెట్టు. చెప్పు ఏంటది? పైనాపిల్. వెరీ గుడ్. ఎల్లో కలర్ పైనాపిల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇది తీ. ఏంటవి? ఏం ఫ్రూట్స్ అవి? చెర్రీ ఫ్రూట్స్. పెట్టు, చెప్పు ఏ కలర్లో ఉన్నాయి? రెడ్ కలర్ చెర్రీ ఫ్రూట్స్ అనమాట. ఇలాగా మనం ఫ్రూట్ కలర్ని బట్టి దాంట్లో పెట్టి వీటిని చెప్తే కనుక బాగుంటుంది కదా, ఇంగ్లీష్ వొకాబులరీ బాగా డెవలప్ అవుతుంది. వెరీ గుడ్ అమ్మా, బాగా చేశారా?